అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు జీవీఎన్ఎల్ ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. సింహరాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ సంవత్సరం సింహరాశిక గ్రహస్థితులు మనం చూసినట్లయితే సప్తమంలో శని, అష్టమంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలని గోచరిస్తూ పూర్తి స్థాయిలో 35% మాత్రమే శుభ ఫలితాలు అందిస్తూ ఉన్నారు. తద్వారా ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. పునర్వివాహ ప్రయత్నాలు భయాన్ని కలిగిస్తాయి. నూతన వ్యక్తులతో స్నేహలాభాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు కొనసాగించవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పూర్తి స్థాయిలో నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ అవుతుంది. వ్యవసాయదారులకు పంటల వల్ల లాభాలు, పండ్ల తోటల వల్ల లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు అన్ని విధాల లాభం, ఎక్స్పోర్ట్ వ్యాపారులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజల సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతారు. తద్వారా వారి గుర్తింపును వారు కోల్పోతారు. అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడం వలన నిరాశ కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా బంధువర్గం వారితో అకారణ విరోధాలు సంభవిస్తాయి. మెదడుకు సంబంధించిన వ్యాధులు, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఆదాయం బాగున్నా అంతకంటే ఖర్చు ఎక్కువగా వస్తుంటుంది. తరచుగా అభిప్రాయ భేదాలు, సంతానం వల్లనే మీకు వెన్నుపోట్లు, నమ్మిన వారి వల్ల మోసాలు, మానసిక ఆందోళన ఈ రాశి వారికి మరణతుల్యముకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రధాన సమస్యగా మారబోతున్నాయి. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ రాశి వారికి 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలుగా ఉంటాయి. బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం తరచుగా రాహుకేతువులకు పూజ, నిత్యము దేవి ఖడ్గనామావళి శతపారాయణ చేసుకోవడం వల్ల కొంత అశుభ ఫలితాల నుంచి బయటపడి శుభ ఫలితాలను పొందవచ్చు. సో మరొకసారి సింహరాశి వారి ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్తులు తెలియజేసు.